మల్లికార్జున మత్య అంట, మత్యనో ముత్యనో, అప్పాజీ అంట, అలియాసు అప్పాజీ అంట. ఈయన దేవుడు అంట, దేవుని రూపంలో వచ్చిన మనిషి అంట. ఈయన తాకుతే చాలంట, ఈయన కోసం 5 రోజులు వెయిట్ చేస్తారంట. మనోడు మళ్ళీ మంచి మంచి కార్లలో తిరుగుతాడు, మంచి మంచి బైక్ల మీద తిరుగుతాడు. మళ్ళా ఈయనకున్న శక్తిని ఒక కారు కనిపెట్టాలంటే కనిపెట్టాడు, ఒక బైక్ కనిపెట్టాలంటే కనిపెట్టాడు. మళ్ళీ ఈయనకున్న శక్తిని, మనది కర్ణాటక కదా, కర్ణాటక నుండి డైరెక్ట్ తెలంగాణకు రావచ్చు కదా హెలికాప్టర్ లేకుండా. మరి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ తెలంగాణ నుండి కర్ణాటక పోవచ్చుగా. అట్లాంటివి ఉండవు. తీరా చూస్తే మనోడి మీద ఫోక్సో కేసు నమోదైంది. మనోడు ఏం చేయాలో తెలియక ఈ మతం మత్తులో ఒక మంచి బిజినెస్ పెట్టుకున్నాడు. మనలాంటి నమ్మిన రోజులు మనోడు నడిపిస్తూనే ఉంటాడు. ఇక చిన్న చిన్న పిల్లల మీద ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి అది ఎక్కడ పడితే అక్కడ బ్యాడ్ ట్యాచ్ చేస్తే కర్ణాటక పోలీసులు అది ఫోక్సో కేసు నమోదు చేసినట్టున్నారు. మారాలి, జనాలు మారాలి. దేవుణ్ణి నమ్మాలి, తప్పులేదు. దేవుణ్ణి నమ్మడంలో తప్పులేదు. కానీ ఇట్లాంటి దొంగ బాబాలను నమ్మితే మనం నమ్మిన రోజులు వాళ్ళు ఏదో రకంగా సంపాదిస్తూనే ఉంటారు. ఇది ఫ్రీ అంటే ఈజీ ఎర్నింగ్ అన్నమాట. ఈజీగా సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గం.